బైబిల్ ప్రవచనాలు, ప్రపంచ యుద్ధాల గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు విషయమేంటంటే, యెహెజ్కేలు, ప్రకటన గ్రంథాల్లోని పాత ప్రవచనాలని ఇప్పటి యుద్ధాలతో ఎలా కనెక్ట్ చేస్తారనేదే ఈ విశ్లేషణ. అంటే ఈ యుద్ధాలు ఊరికే జరగట్లేదు, భవిష్యత్తును సూచించే ప్రవచనాల నెరవేర్పు అని చెబుతున్నారు. సరే, ఇందులో మనం 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిది అంత్యకాలాల టైమ్లైన్. అంటే చాలామంది అనుకున్నట్టు అంత్యకాలాలు ఎప్పుడో భవిష్యత్తులో రాదు, అది యేసు పుట్టినప్పుడే మొదలైపోయిందని ఈ విశ్లేషణ చెబుతోంది. ఈ యుగంలో 3 ప్రధాన ఘట్టాలుంటాయి. ఒకటి క్రీస్తు రావడం, రెండోది సంఘం ఎత్తబడటం, అదేనండి విశ్వాసులు భూమి మీద నుంచి దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత క్రీస్తు విరోధి పాలన. ఇక రెండోది క్రీస్తు విరోధి అనే ఒక ముఖ్యమైన పాత్ర. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలే ఒక శక్తివంతమైన నాయకుడొస్తాడని ఈ ప్రవచనాలు చెబుతున్నాయి. ఇతను 3వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడే ఒక ప్రపంచ కూటమి నుంచి వస్తాడని నమ్ముతున్నారు. అంతేకాదు, దేవుణ్ణి తిరస్కరించే ఒక ఆత్మ కూడా క్రీస్తు విరోధిగానే పరిగణించబడుతుంది. ఇక చివరిగా ప్రపంచ యుద్ధాలను ప్రవచనాలుగా చూడటం. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకల లోయ గురించిన ప్రవచనముంది కదా, అది మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలను, వాటి తర్వాత ఇశ్రాయేలు దేశం మళ్లీ ఏర్పడటాన్ని సూచిస్తోందని ఈ విశ్లేషణ వాదిస్తోంది. ఆ తర్వాత ఉత్తర దిక్కు నుండి ఇశ్రాయేలుపై దాడి జరుగుతుందని చెప్పే ప్రవచనాలు యెహెజ్కేలు 38-39 రష్యా నేతృత్వంలో జరిగే 3వ ప్రపంచ యుద్ధాన్ని సూచిస్తున్నాయని భావిస్తున్నారు. సో చూశారుగా, పాత ప్రవచనాలను వాడుకుంటూ ప్రపంచ యుద్ధాలు భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పే సూచనలని, ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ అంత్యకాలాలకు సంకేతాలని ఈ విశ్లేషణ వివరిస్తోందన్నమాట.